గౌరవనీయులైన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు జూలై 6వ తేదీన మొట్టమొదటిసారిగా విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి విచ్చేస్తున్న సందర్భంగా రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికమై
కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి అందరికీ నమస్కారం. నేను ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా విజయనగరం పార్లమెంట్ లో వచ్చిన సందర్భంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం వరకు, విజయనగరం నుంచి రణస్థలం వరకు, అలాగే మా స్వగ్రామం విఎన్పురం వరకు అడుగడుగున ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో అభిమానంతో నన్ను స్వాగతం పలికి మీ బిడ్డలాగా ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైన మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు మా మనిషి మా అప్పలనాయుడు మాకు అందుబాటులో ఉంటాడు, మా ఇంట్లో కుటుంబ సభ్యుడిని ఇలా భావించి నాకు 2,50,000 మెజార్టీ ఇచ్చి ఈరోజు భారతదేశం గర్వదగ్గ పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అవకాశాన్ని 100% నేను సద్వినియోగం చేసుకుంటాను. అలాగే నిన్నను చాలా ప్రయాసలో పడి మీరు అందరూ కూడా వచ్చి ఈరోజు నాకు సహకరించారు. సో మీ అందరికి కూడా మరొకసారి నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ఎన్డీఏ కూటమి తరపున, నా కుటుంబ సభ్యుల తరపున, మన నియోజకవర్గం ప్రజల తరపున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అలాగే ప్రయాణికులు కూడా క్షమాపణ కోరుకుంటున్నాం. ఎందుకంటే వారు ట్రాఫిక్లో కొన్ని ఇబ్బందులు అయ్యాయి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ వచ్చింది. నేను ఒక ప్రయాణికుడిగా కొన్ని ఇబ్బంది పడే పరిస్థితి నేను కూడా అప్పుడు చూశాను కనుక, సగటు ప్రయాణికుడిగా మీ కష్టాలు నాకు తెలుసు కనుక నేను జరిగిన ఏమైనా చిన్న చిన్న ట్రాఫిక్ జామ్స్ అయిన విషయాలు ఉంటే మీ ద్వారా వారికి కూడా ఒకసారి క్షమాపణ కోరుకుంటూ, కోఆపరేట్ చేసిన పోలీసు యంత్రాంగానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఆల్. జై హింద్.